ఆకుకూర వండుతున్నానండి. చుక్కకూర, గోంగూర, తోటకూర, మెంతికూర, కొత్తిమీర, టమాటా 4 రకాలండి ఇవి. అంటే ఆకుకూరలు 4 రకాలండి. గోంగూర, తోటకూర, చుక్కకూర, మెంతికూర, కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇది ఉడుతున్నానండి, పొయ్యి పెట్టాను. ఇది నీరు వచ్చింది కదండి బాగా. ఇది 4 సార్లు 3 సార్లు 2-3 బకెట్లు నీళ్ళు పడతాయండి మనం గుంజుకోవటానికి, కడుగుతాకి. మొత్తం ఒక బేషన్లో పెట్టుకోవాలండి. బేషన్లో పెట్టుకొని, ఇదిగో బేషన్ అండి, బేషన్ ఆడ పెట్టాను ఇప్పుడే. ఈ బేషన్లోకి వడుపుకొని ఆ నీళ్ళన్నీ వడిపోవాలి, నీళ్ళు రాకూడదు. ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, కరివేపాకు, తాలింపు గింజలు వేయకూడదు. ఇప్పుడు స్టవ్ కాడే ఉన్నాయండి, కూర తిప్పుతున్నాను. ఉల్లిపాయ, కరివేపాకు, మరి పచ్చిమిరకాయ అవి వేగినాక కొద్దిగా మన ఆకుకూర దాంట్లో వేసేయాలి, తాలింపులు వేసేయాలి. తాలింపు వేసేసి తాలింపు వేగినాక ఈ ఆకుకూర మొత్తం నీళ్ళు లేకుండా దాంట్లో కళాయిలు వేసుకోవాలి. ఆ నూనెలో మగ్గిపోయిద్ది. నూనెలో మగ్గేటప్పుడు టమాటా వేయాలి. టమాటా వేసినాక ఉప్పు, కారం సరిపోయినంత, మనకి ఎంత వేసుకుంటే అంత. కొంతమంది తక్కువ తింటారు, కొంతమంది ఎక్కువ తింటారు. మేము ఎక్కువ తింటామండి, కారం కానీ ఉప్పు కానీ. సరిపోయినంత వేసుకోవాలి. నూనె కూడా మనం సరిపోయినంత వేసుకోవాలి. వీటిలో నీరు అనేది ఉండదు, నీళ్ళు పోయటానికి ఉండదు. ఈ ఆకుకూరలోనే చుక్కకూరలో వచ్చిందండి నీరు బాగా. చుక్కకూర నీరుతోటే గోంగూర కానీ, మెంతికూర కానీ, తోటకూర కానీ ఉడికిపోతుంది. మళ్ళీ టమాటాలో కూడా నీరు దిగిద్ది. ఇంకా అదే సరిపోతుంది, కానీ నీళ్ళు వేసే పని లేదు. ఇంక నూనెలో మగ్గిపాటవే. మనం ఆకంతా కోసుకొని ముక్కలు చేసుకొని 2-3 బకెట్లు పడతాయి నీళ్ళు మనం జాడిస్తాకి. ఎందుకంటే కొంచెం మట్టి ఇసుక పోసుకుంటుందని 2-3 బకెట్లతో మనం జాడించుకుంటాం శుభ్రంగా. ఈ కూర ఇలా వండుకోవాలండి. ఎవరికి కొంతమంది తెలియట్లేదు ఆకుకూర ఎలా వండుకునేది. దీంట్లో ఇంకో కూర వేయలేదండి, ఇంకోటి వేయలేదు. ఎందుకంటే కొయ్యి తోటకూర ఉంటుంది. కొయ్యి తోటకూర వేస్తే ఇంకా బాగానే ఉంటుంది. అది కూడా అంటే కొయ్యి తోటకూర దొరకట్లేదు ఇప్పుడు. కొండ గోంగూర మళ్ళీ చెప్తున్నాను ఏంటంటే, కొండ గోంగూర, పెరుగు తోటకూర, మెంతికూర, తర్వాత వచ్చేసి చుక్కకూర. 4 రకాలండి, 4 రకాలు. దీంట్లో తెల్ల గోంగూర కూడా వేసుకోవచ్చు. 2 వేయలే నేను, తెల్ల గోంగూర వేయలేదు,